నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మీరు చేసే సపోర్ట్ చేసేట్ అయితే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థమైతే లేదు. ఇక నిన్న మనం చేసిన వీడియోలకైతే మస్తు అంటే మస్తు లైక్లు ఇచ్చారు, మంచి మంచి కామెంట్ పెట్టారు. ఇక నిన్న వీడియో చాలా మందికి నచ్చిందంట. మహిళ పొదుపు చిట్ల అదే ఎట్లుంటది డ్వాక్రా గ్రూప్లలో ఆడోళ్ళది అమ్మలక్కలది ఊర్లల్లో అని ఇలా వీడియో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 చేసాము. ఇంకా చెయ్యాలని అంటారు కానీ ఏమో మీకోసం కొత్త కంటెంట్ తీసుకురావాలని ఈ వీడియో మీకోసం తీసుకొచ్చినాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, మస్తు టైం పాస్ ఉంటుంది. వీడియో చూద్దాం పదండి. అవును, ముందుగా మన ఛానల్ చూస్తున్న అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇలా చాలా మంది వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద బెల్ సింబల్ ఉంటే అది వస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లెక్క వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో పోదాం పదండి. అరే పెంటక్క, ఇవాళ వీడియో ఏందో మనలోకి చెప్పవా? పోదాం పదండి అంటున్నావు. అరే మనలోకి వీడియో ఏంది చెప్దామని మర్చిపోయినా కానీ మీరు తమ్ముడు చూస్తేనే మనలోకి అర్థం కావచ్చు. ఇక టైలర్ దగ్గర ఊర్లల్లో మిషన్ ఆమె దగ్గర అయితే ఎట్లుంటుంది ఆడోళ్ళి. ఈ జాకెట్ ఇక్కడ పోయింది అక్కడ పోయింది, ఏం ముద్దు గుట్టినావు అది ఇది చాలా గమ్మత్తుంటుంది కదా కథ. ఇంతకుముందు మన ఛానల్ 2 పాటలు తీసినాము, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉందంట. చాలా పెద్దగా చేయరా వీడియో, లెంతీగా చేయరా అని చెప్పారు. వాళ్ళ కోసం ఈ వీడియో తీసుకొస్తాము. మీకు నచ్చితే పాటలు లాగా తీసుకొస్తాము, సరేనా? ప్లీజ్ సపోర్ట్ చేయడం నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టడం మర్చిపోకు, సరేనా? ఇంత డబ్బు నాకుడు ఇవాళ ఇస్తే రేపిస్తాను జాకెట్లు ఎవరు ముద్దు కొడతారో. ఓ మొగ కవిత అయితే మస్తు పిరం తీసుకుంటుంది. నా జాకెట్లు కుదిరి పాడైతే లేవు. ఒక జబ్బు ఇక్కడ చేస్తుంది, ఒక రెట్ట బట్టనే పట్టది. ఆగమాగం కుడుతుందమ్మ పోరి. కొత్తగా ఎవరు కుడుతుర్రో నాకేమీ ఎరకలేదా, ఏమైనా దాని దగ్గరనే పట్టించుకొని అలవాటు అయింది. ఇప్పుడేమో ముద్దు కుడతలేదు. ఇప్పుడు రేపటికి రేపు అంటే కొత్తలో ఎవరు కుడతారో ఏం కథను. ఆడుచుకుంది అది ఎవ్వరు ఒక్క పిల్ల బయటకు వెళ్తలేదుగా ఆడుచుకుందామంటే. ఓ పెంటమ్మ, దబా దబా ఉరుకుతున్నావు, కవర్ పట్టుకోను ఎక్కడ పోతున్నావే పిల్లకి ఇంత పొద్దుగల్లా? మిషన్ ఆమె దగ్గరకు పోతున్నా నర్సక్క. ఇక జాకెట్లు ఎవరు మంచిగా కుడతారో ఏం కథ, నీకు ఏమైనా ఎరకనా అక్క? మన ఊర్లో ఇక కవిత దగ్గర కుట్టించుకునేది కానీ ఆ పోరి ఏం ముద్దు కుడతలేదు అక్క. నాకు ఏం నచ్చలేదు జాకెట్లు. లూజ్ లూజ్ కుడుతుంది. సైజ్ జాకెట్ ఇచ్చినా కూడా మంచిగా కుడతలేదు అక్క. మళ్ళీ లెస్స పిరం తీసుకుంటుందమ్మా. ఒక్క జాకెట్కి 250 రూపాయలంట. పట్టణంలో నయమమ్మా, పట్టణంలో తీసుకుంటారు. ఈ ఊర్లలో లెస్స డిమాండ్ చేస్తుంటారమ్మా మిషన్ కుట్టేటోళ్ళు అయితే. నీకెవరైనా ఎరకనా అక్క? మన ఊర్లో ఎవరైనా కొత్త కుడుతుర్రా? ఏమోనేమ్మా, అందరు కవిత దగ్గరనే కుట్టించుకొని పాడైతారు. నాకు ఆ పొడి దగ్గర అప్పటి సంది నచ్చాయి. అగో మీదిళ్ళల్లా సప్న మొత్తు గుర్తుంది. ఆ పొడి దగ్గర కుట్టించుకోపోరాదు. ఇంత జాకెట్ ఖరాబ్ చేయది. గిత్త ముక్క సరిపోని ముక్క ఇచ్చిన ఇట్లా మంచిగా అద్దినట్టు కుడుతుంది. ఇంకా నువ్వు బంద వస్తున్నావు, నీకు అద్దినట్టు కుదురుతాయి పోరి జాకెట్లు. దాని దగ్గర పోయి పట్టించుకోపోరాదు. ఏమైనా కవిత ముద్దు కుడుతుంది, దాని దగ్గరికి పోతారు. ఏమో తల్లి, మీకే అందము. ఏమో అక్క, ఈ పోడి దగ్గరనే అలవాటు అయింది. పెళ్ళైన కొత్తల నుంచి ఈ పోరే ఉట్టేది. ఇక పోడి దగ్గరనే పట్టించుకుంటున్నా కానీ ఇప్పుడు పైసలు పెట్టుడు అవుతుంది కానీ ఏం ముద్దు కుదురుతలే జాకెట్లు. అట్లా తొడుకా నేను లాభం అక్క అన్న సందర్భంలో జాకెట్లు. ఇక మారయ్య కూడలు కాదు సప్న ముద్దుగానే కుడుతుందంట పోరు అందరు అంటారు కానీ ఎన్నడు పోకపోతే మరి రేపే కావాలి నాకు జాకెట్లు. ఇంత అర్జెంట్ అంటే ఇస్తుందో ఇయ్యదో అక్క, అందుకే ఇంకా ముందు ఆడుతున్నా. ఏమని అంటే కాదు ఇంత డబ్బున గుర్తించేది అంటే. నీకు సిగ్గు కదా అని గిన్ని దినాల్సిందే ఏం చేసినావు? ఇప్పుడు ఇచ్చి రేపు ఇవ్వాలంటే ఆ పోరు దగ్గర మస్తు గిరాకు బట్టలు ఉంటాయి అమ్మ. గవన్నీ కుట్టేసరికి ఆ పోరికి రోజు 10-12 జాకెట్లు కుడుతుందంట. చాలా అవుతుంది ఆ పొరకు పానం అంతా. అందరు అర్జెంట్ ఇచ్చి పాడవుతారు అని మొన్న లెస్స కుడుతుండే. నేను మొన్న ఒక రైక పట్టించుకోవడానికి పోతే ఇది ఇప్పుడు అర్జెంట్ అంటే ఏం కుడుతుందో ఏం కథనో కానీ జరా ఏదో ఒకటి చెప్పు. చీకట్లకు తెచ్చుకున్న బిడ్డ బట్టలు అని ఏదో ఒకటి చెప్తే ఖచ్చితంగా గుర్తిస్తుంది పో. మరి జాకెట్ ఎంత తీసుకుంటుందో రా? నా రైకకి అయితే 150 రూపాయలు తీసుకుంటుంది. ఇక జాకెట్కి ఎక్కువ తీసుకుంటుండొచ్చు. మరి పోయిరా పో, ఒకసారి అయితే అడిగిరా. ఏమో పో అక్క, మీ మడికి పోయిన డ్రెస్సులు తీసుకొచ్చింది తీసిరా. పట్టించుకుంటా అని కట్టనే అల్మార్ల మూల పెట్టి అది పాతది అవుతుంది. రేపు మా అన్న బిడ్డల పెళ్లి ఉంది. ఆ పెళ్లి కోతానికి మొదలుగా తయారైపోవాలి. అన్ని కట్టిన చీరలు ఉన్నాయి అక్క. మా వాళ్ళ పెళ్లిళ్ళ రుబ్బిన చీరలు ఉన్నాయి. కట్టని చీర ఏముందిరా నాయన అంటే ఒక్క దొరకలే. ఇది బాగానే ఉంది, సబ్బు కలర్ చీర. చాలా ముద్దు కొడుతుంది అని పట్టించుకుందామని పోతున్నా. లైనింగ్ లేవు అక్క, మరి లైనింగ్లు ఇస్తుందా? పొడి దగ్గర ఉంటాయా లేకపోతే బట్టలు ఉంటాయి కదా ఇంకొచ్చిద్దునా? ఆ పోరి దగ్గర చీరలకి వేసే పాళ్ళు ఉంటాయి, అస్తర్ బట్టలు ఉంటాయి, అన్ని అమ్ముతుంది ఆ పోరి. ఇక దారాలు ఒకటి జర ఊళ్ళకి పోయి వంకొచ్చుకుంటుంది కానీ అన్ని ఇంకాల దొరుకుతాయి. కానీ మరి ఇంత దబ్బునంటే ఏమంటదో చెల్లి. ఒక అడుగు అయితే పోయి అడిగిరారా, అది ఏమంటదో. ఇక కుట్టానంటే మళ్ళీ కవిత దగ్గరికి పోయి ఇచ్చిరా కానీ ఆ పోరు కుడుతుంది. మళ్ళీ పంపది కుట్టనని ఎన్నడూ పంపలే చెల్లి నన్ను అయితే. అదే అక్క, ఇక నువ్వు అన్నట్టు పోయి అయితే అడిగి వస్తాయి. ఏమంటదో పోరి. అస్తర్ బట్టలు ఇట్లా ఆమె దగ్గర దొరుకుతాయి అంటున్నావుగా. ఆ బట్టలు డిస్సపరేట్ చెప్తాను అక్కడ 70 రూపాయలు అంటే అస్తర్ బట్ట. ఈ అస్తర్ బట్ట వద్దు, నువ్వు వద్దు పోరా నాయన అని పంపించిన. ఆ పోరి ఎంతకి ఇస్తుంది అక్క ఒక్క అస్తర్ బట్ట?
ఏడనైనా 50 రూపాయలేనే. ఇక బండి మీద వస్తాడైతే లెస్స పిరని చెప్తాడు. దాని దగ్గర బట్టలు కొందామన్నా నాకైతే పాన ఒప్ప తల్లి లెస్స పిరని చెప్తాడు. ఇంకా పోయి చీరలు గుట్లు అమ్మేది అప్పుడు మస్తు తెలివుంది దాని దగ్గర. ఏ ఊరో కానీ చిన్నప్పటి సంది నేర్చుకుందంట బట్టలు కుట్టుడు. ఓ ఏమో బాగా తెలివుంది. మొత్తం కుడతా అద్దినట్టు కుడుతుంది అమ్మ. ఇంత అక్కడిక్కడ జారదు. ఏ సైజ్ జాకెట్ ఇస్తే ఆ సైజు లెక్కనే కుడుతుంది. నువ్వైతే పోయి అడుచుకొని రాపో చెల్లి. ఇంకా కవిత దగ్గర పాడగానే అందరు దాని దగ్గరనే గుర్తించుకుంటారు. ఏ ముద్దు కుడుతుంది అమ్మా. నాకైతే నచ్చదు తల్లి. ఎన్నడూ పోలేదు దాని దగ్గరికి. ఈమె లేకుంటే సప్పుడు దూకొని ఒక 10 రోజులు లేట్ అయినా సరే కానీ దీని దగ్గరనే పట్టించుకుంటా. కానీ దాని దగ్గరికి ఎన్నడూ పోయి పట్టించుకోలే చెల్లి నేను. సరే అక్క పోయేస్తా. ఏమో చాలా దూరం ఉన్నట్టుంది మా పోరోళ్ళు ఇల్లు. నడిచి నడిచి నా కాళ్ళు అన్నీ గుంజుతున్నాయి. ఎవరైనా సోపతిరాలు ఉంటే బాగుండు. ఏదో ఇదో ముచ్చట పెట్టుకుంటూ పోతే దబ్బుని వస్తుండే కానీ ఒక్కదాన్ని అయ్యి అంత దూరం నడవాలంటే కాలు గుంజుతున్నాయి పాడై. ఓ పెంటక్క దబా దబా ఉరుకుతున్నావు. ఏమో సంచి పట్టుకొని పోతున్నావు. ఎక్కడన్నా పట్నం పోతున్నావా అమ్మా? వీటెం కల పోతున్నావు? నేనే ఊరిపోతున్నాను. ఏంటి మాసిపోయిన బట్టలు వేసుకొని గిట్లా పిచ్చిన దానికి పోతాను నేను. ఎవరికి రేపు పోయేది ఉంది. రేపు మా అన్న బిడ్డ పెళ్ళి ఉంది. జాకెట్ పట్టించుకున్నామని కవర్ పట్టుకొని పోతున్నానే. మీదిండాలంట సప్న మారయ్య కూడలంట ముద్దు కుడుతుందంట. కానీ జాకెట్లు ఇంకా పూడి దగ్గరికి పోయి కుట్టించుకున్నావా రాదమ్మా? నీకు తెలిసి ఉంటుంది. నేను ఎన్నడూ పోలే ఆ పూడి దగ్గరికి. రేపటికి రేపు గిప్పటికి ఇప్పుడు కావాలంటే ఏమి ఇస్తుందో జాకెట్. నాకు ఏమంటుంది అని ఇచ్చారు. ఇంకా అయిపోయినా కానీ పిల్ల ఏం బట్టి ఆశ లేని పుణ్యం ఉంటుంది కానీ. నేను ఈడికొస్తాక్క. ఏడు పని అన్నీ ఉంది. పని తీరలే పాడయ్యి చాయ్ పెట్టుకుందామంటే ఇలా పాలు రాలేదు. ఇక పాల ప్యాకెట్ అన్న పోయి కొనుక్కొద్దామని అనుకుంటున్నా. నేను ఏం బట్టి వస్తే పోయాము. ఆ సప్న మస్తు ముచ్చట పెట్ట తల్లి. దాని దగ్గర కూర్చొని లాస్ట్ వస్తుంది. ఇక పంపించదు. ఇక చేపనకపోదు తీయరాదు బక్కమ్మ. ఏం చేస్తావు ఇంటికి పోయాని బయటికి వెళ్ళని ఏదక్క నేను రాను. పోరాదు. ఇక జర అర్జెంట్ ఉంది బిడ్డ నీ దగ్గరనే పట్టించుకుంటా. ఇప్పటి సంధ్య అనేది ఒక చెప్పు కుట్టిస్తుంది అక్క. ముద్దు కుడుతుంది. నీకు తెలియదు అక్క పోరి. నేనైతే ఆమె దగ్గరనే పట్టిస్తా తల్లి. నా బిడ్డలకు డ్రెస్సులు పెద్ద పెద్ద ఫ్రాకులు కూడా కుడుతుంది. ముద్దు అద్దినట్టు కుడుతుంది అక్క. ఏం కాదు పో. నువ్వు ఒక్కదాని పో. నాకు పని తల్లి ఇంట్లో. ఏమన్నది నాకు ఎరుకనే గాని ఎవరికి ఎప్పుడు పని ఉంటది. ఏమే పోరి ఇప్పటిదాకా పని తీరకుంటే ఎట్లుంటది? ఏమైనా చాయ్ తాగుతున్నాక్క ఇంకా పని తీరలే అంటది. ఎన్నరైనా ఎప్పుడు మాసిపోయిన మొక్కం వేసుకొని ఊరంతా తిరుగుతాను. శాతం ఎక్కువ కానీ పని చేసుకుంటాను శాతం కదా చెల్లె. ఏమైనా నీ పిల్లలే చేస్తారు. నువ్వేందమ్మ చేసేది ఇంకా పాసుల పని? నీకేమెరకమ్మా నువ్వు. అమ్మ మంచి ఇంత పొడవంటావు కానీ నీకు సగం పని బాగానే చేసేది. నువ్వేందమ్మా చేసేది? నువ్వు గట్టనే అంటావు మందిని కానీ సప్పుడు పోతాల్ని. నా పని తీరలే నేను రాను. రావేమ్మ నేను ఎన్నడూ పోలే ఆ పోరలించకు. ఆ లత్త జర బద్మాషిదమ్మ. బయట కూర్చుంటది ఊరికే చూస్తుంటది. ఇక మంది ఓడొస్తుండే ఏం కథ అదే చూసుకుంటా కూర్చుంటదమ్మా. దాని కళ్ళు ఇంత గోటీలోలు ఉంటాయి. దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. పోరి జర రావేమ్మ. నువ్వు ఇంత బిల్డ ఆపిస్తున్నావేంటమ్మా పోరి? సరే వస్తా కానీ నువ్వు ఎన్నడూ పోలేదాకా పోరి దగ్గరికి. పోయమ్మో మరి ఇంత ముందుకు నువ్వు తోడుకునే జాకెట్లు అన్నీ ఎవరి దగ్గర కుట్టించుకున్నావు? మా ఇంటి ఎదురుగా కవిత లేదే. ఇక పోరి ముద్దు కుట్టే జాకెట్లు కప్పట్ల కానీ ఇప్పుడు ఏ ముద్దు కుడుతలేదే. నాకు ఏం కుదురుతలేవు. ఎస్స పిరం తీసుకుంటుంది. 250 తీసుకుంటుంది జాకెట్కు. కానీ ఏం అన్న సంద కుట్టలేదే. మన నా బిడ్డ ఒక జాకెట్కు మగ్గం వర్క్ చేసి పంపించింది. కుట్టించుకో అమ్మ. ఇక్కడ మగ్గం వర్క్ చేసిన జాకెట్ చాలా పిరం తీసుకుంటారు అంటే పోయి ఇచ్చిన. ఓ అమ్మ ఒక రెట్ట మీది కోతుంది ఒక రెట్ట కిందికి జారుతుంది అమ్మా. ఏం జాకెట్ పాడైంది? ఇంత పిరం జాకెట్ ఇట్లా ఖరాబ్ చేసి పాడైనవేమి అని లెస్స పెట్టి పంచాలు పెట్టుకున్నా. ఇక పంచాలు పెట్టుకున్నాక పోతే ఎట్లుంటదమ్మా అని ఎవరు కుడుతుందో నాకు అస్సలు అర్థమవుతలేదు. నేనేమో బయటికి వెళ్ళాలి. ఎన్నడూ ఆ పోరు దగ్గరనే పట్టించుకున్నా. నా బిడ్డ కూడా దాన్నే పట్టించేదే. గట్లా అని అడుగుతున్నా. జర రాసేళ్ళే. సరే బాబుస్తా పను తలవంగానే మొలవాల తల్లి నీకు ఏదైనా. ఇక రాకుంటే నీ తోరు నిష్ఠూరం ఉంటది. సరే పాపోదాంపా. అవ్వక్క నువ్వేనాడు చూసినావా ముసల్దాని గాని అది బద్మాషిగా అత్త. ఏమైనా అరుగుల మీద కూర్చుంటది. నా కూడల దగ్గర వస్తుందో ఏం జాకెట్లు పట్టించుకుంటుందో ఎన్ని పట్టించుకుంటుందో. ఇక కూర్చొని మెల్లె తెలుగునట్టే ఉండి అన్ని ఉంటది అక్క. ఆలీలు అనుకుంటుంటే నేను అమ్మ ముసలి మంచిది కాదంట ఊర్వజాలన్నంట. అవునక్క అంటే ఇక మంది మిషన్ కాడిపోయి చేసే ముచ్చట పెట్టుకుంటా గానే కూర్చుంటారుగా. ఏ కాలం అయ్యమ్మా ఇంకా వెళ్తలేరు బయటికి. మా ఇల్లే ఉన్నదిరా ముచ్చటకు. ఏమైనా వస్తారు కానీ బయటికి వెళ్ళరేంద్రా. పొద్దుతుంది ఎల్లుర్రి. మీ ఇంట్లో ఏం పనులే వాళ్ళు చేసుకుంటానికి. ఏమైనా ఈయన ముచ్చట పెట్టుకుంటుంటారు. నా కోడలికి వంట ఉండేది ఉండదా? కూరగాయల కొండి పెట్టేది ఉండదా? పొర్రి దబ్బన అని ఒకటి ఏమొత్తుకుంటది అక్క ముసలి. అవునమ్మా గట్నే అంటదంట. కానీ ఇప్పుడు మనకంత సేపు పట్టదే. ఒకటే రైక ఎగ్గిది గుట్టు బిడ్డ అని చెప్పి వస్తే అయిపోతుంది. మళ్ళీ రేపు తెచ్చుకుంటే అయిపోతుంది. ఆమె దగ్గర కూర్చొని మనం ఎందుకు ముచ్చట పెడతాం. కానీ ఆ ముసలి ముందే మంచిది కాదంటే నువ్వు మనకేం అవసరం చెల్లె. దెబ్బ దెబ్బ ఇచ్చొద్దాంపా.
అయ్యో ఓ పెంటక్క, నేను మర్చిపోతే పాడయ్యి. మొన్న ఒక జాకెట్ పట్టించుకున్నాక పైసలు ఇవ్వలేదు అక్క ఆమెకు. ఇప్పుడు నేను ఏంటి వస్తే ఆ జాకెట్ పైసలు ఇవ్వని అడుగుతుంది అక్క. నా దగ్గర నేను ₹1 లేదు. వచ్చే వారం ఇస్తా అని చెప్పిన. ఇక వచ్చే వారం వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ వచ్చే వారం ఇస్తా అంటే ఏమంటుందో అక్క. నేను రాను, జరని పుణ్యం ఉంటుందా, నువ్వేవో అక్క. ఏ బట్ట వసానా ఇంకా పోరేమంటది, మనకి ఇంటి పక్క ఇల్లేనా ఏమంటది, ఇక మళ్ళీ వచ్చే వారం ఇస్తాను చెప్పరా, దేనికి భయపడతావేనే బక్క పిల్లల దానా. పోయమ్మో, నీకున్న ధైర్యం నాకు లేదు తల్లి. ఆ పోరి ఎవ్వరికి ఉద్దరియదక్క. ఇది ఇంటి అవతల ఇల్లు అని నాకే వచ్చే వారం ఇస్తే చెల్లె, జర అర్జెంట్ ఊరికి పోయేది ఉందంటే ఇక నాకు ఉద్దరిచ్చింది. ఇంకా పైసలు ఇస్తా అన్న ఏం ముఖం పెట్టుకొని పోదు నాక. ఇప్పుడు ఇయ్యలే పైసలు నా దగ్గర లేవేమో. ఏం చెప్పాలో ఏమో ఆ పోరుతోని. నువ్వేవో అక్క, నేను రాను. మన తీయనివన్నీ భయపడుకుంటూ కూర్చోవేంటి, ఏదో ఒక చెప్పు తీయరాదు. ఓ అమ్మ, పొద్దున్న లేక ఒకరి మొక్కలు ఒకటి చూసుకుంటారు. ఆమెతో అవసరం లేదు, నీకు ఆమెతో అవసరం లేదంటే మాట్లాడుతున్నావేంటి. ఏం కాదుపా, నేను మాట్లాడతాపా. సరే పా తల్లి, నీతోనే ఏమన్నా కష్టమే. ఓ బుజ్జి, మీ అమ్మ ఉంటారా ఇంట్లో? ఆ ఇంట్లోనే ఉందమ్మా, మిషన్ కుట్టుకుంటుంది. ఏమైంది బిడ్డ, ఇలా స్కూల్ పోలేదు? పానం సరిలేదమ్మా, గట్లున్నావు? జ్వరం వచ్చిందమ్మమ్మ, శాతనైతే లేదని పోలేదు. లోపల కోరి మా అమ్మ ఉంది గాని. మీ నాయనమ్మ లేనట్టుందిగా బుజ్జి. ఓయమ్మ, మీ నాయనమ్మ లెక్కనే ఉన్నాయి అమ్మ నీ కళ్ళు. సరే తీ అమ్మ, మీ అమ్మ దగ్గర పోయి మాట్లాడుతుంది. సరే లోపల కోర్రి. ఓ బిడ్డ, నువ్వే నారా సప్న అంటే? నేనే పెంటక్క. గిట్ల వచ్చినవు ఎన్నడూ రాలేదమ్మా నా దగ్గరికి. బాగానే వచ్చినవుగా. ఎవరు చెప్పారు నా జాడ? అందరు అంటారు బిడ్డ, ఇక సప్న బాగా కుడుతుంది, మారయ్య కూడా అంటే ఇక నీ దగ్గర పట్టించుకుందాం, ఎట్లా కుదిరితే జాకెట్ అని వచ్చినా కుట్టరాదు బిడ్డ. జర రేపు రావాలి, ఒకటే జాకెట్ ఉంది, జర రేపు ఊరికి పోయేది ఉంది బిడ్డ. ఓ అమ్మ, గట్లనా? అర్జెంట్ అనని నా దగ్గరకు వచ్చినావు పెంటక్క. నాకేమో యాదికి రాకపాయే. గిన్ని తినాలు ఏడ పట్టించుకున్నావు మరి? ఇప్పుడు కొత్తగా నా దగ్గరకు వచ్చినావు. వాళ్ళు గుట్టనన్నారా ఎట్లా నా దగ్గర తీసుకొని వచ్చినావు? గట్ల కాదు మమ్మీ, ఇక కవిత ఇక మా ఇంటి ఎదురుగానే ఉంటది. ఇక ఇంత దూరం ఏమొస్తాను, కాకపోతే దగ్గరనే పట్టించుకునేరా నా జాకెట్లన్నీ. కప్పట్ల ముద్దు కుట్టేది కానీ ఇప్పుడు ఏమైనా కుదురుతలేవురా అంటే, మొన్న మగ్గం వరకు జాకెట్ కుట్టించుకుంటే ఒక రెట్ట కిందికి పోతుంది, ఒక రెట్ట మీదకి పోతుంది. జాకెట్ అంతా పాడు పగ్గం చేసిందమ్మా. పైసలన్నీ దండుకు ఇచ్చిన టైం టానికి. ఎవరు మంచి కుడతారంటే ఇక నీకు తెలిపేసింది నాకు. ఎందుకు గా పోరి ముద్దుగానే కుడుతుందిగా. మీ ఆడకట్టలు గప్పుడు ఒక్క పిల్ల నా దగ్గర రాకపోయేది. ఇక మొన్న పోయిన 2 వారాల సంది నా దగ్గరికి వచ్చి పట్టించుకొని పోతుర్రు. ఏమైందమ్మా అంటే అందరు గిట్టనే చెప్తుర్రు. మరి ఏమైందో పోరికి గట్ల కుడుతందుకు? ఏమో బిడ్డ, అంటే దానికి ఏం రోగం వచ్చి పాడైందో కానీ జాకెట్లన్నీ పాడు చేసి చెల్లె. ఇక అదే ఇక నర్సమ్మని అడిగినా, ఎవరు కుడతారు అక్క, మీకు ఏమైనా ఎరకనా మన ఊళ్ళో జాకెట్ అంటే, ఓ అమ్మ నేను అప్పటి సంది పెళ్ళైన కొత్త సంది ఇయ్యాలకి 20 ఏళ్ళ సంది ఆమె దగ్గరనే పట్టించుకుంటున్నా. ఆ పోరి పెళ్లి కాకముందు సంది కుడుతుందంట, మంచిగా కుడుతుంది పో అని పంపించింది. అందుకే నీ దగ్గరకు వచ్చిన బిడ్డ. జర కాదనుకుంటా కుట్టియ రాదమ్మా, ముద్దు కుదిరింది అనుకో నీ దగ్గరికి వస్తా బిడ్డ, అన్ని నీ దగ్గరనే పట్టించుకుంటా. ఇక నేను ఎక్కువ జాకెట్లు పట్టించుకోకపోయేదిరా, నా బిడ్డనే పట్టణంలో పట్టించేది కానీ అది లెస్స పిరని చెప్తారంట. ఇక అట్లా అని ఇక్కడనే కుట్టించుకుంటున్నా. రేపు మా అన్న బిడ్డ పెళ్లి ఉంది, ఇక దావత్ పోయేది ఉంది. అన్ని పాత చీర కట్టిన చీరలే ఉన్నాయి, జర కొత్త చీర దిగి ఉందని పట్టించుకుంటా బిడ్డ. జర గుట్టురా కాదనుకుంటా. అవునమ్మా, పట్నంలో చాలా పిరం ఉంటాయి కానీ ఇక పైసా తీరే బట్టలు కుడతారు. కానీ మన ఊర్లలో చూడు, 200 ఇస్తానికి ఎవ్వరికి చేతులు వస్తలేవు. ఓయమ్మకి ఇంత పిరం తీసుకుంటున్నావు అని అంటుర్రు. ఏం చేయాలి తింటావు ఇట్లా చేస్తే? నాకైతే రోజు రోజు పానం శాతం అవుతారు తల్లి. కుట్టి కుట్టి అగో బట్టలు పాడు కానీ ఎన్ని ఇచ్చిపోయారు చూడు ఊరోళ్ళందరూ. ఎవ్వరు వచ్చినా కూడా రేపు కావాలి జాకెట్, పొద్దుకంగా కావాలి అంటారు. అంత అర్జెంట్ ఎడికైనా ఎవరన్నా గుట్టిస్తారా చెప్పక్క? నాకు ఇట్లా పిల్లలు జల్లరు, వాళ్ళకి ఇంత వండి పెట్టాలిగా. ఊక మిషన్ మీదనే కూర్చుంటే నా పానం శాతం అవుతలే తల్లి. గట్లా అంటే ఈ ఊరోళ్ళేమో ఇంకా ముందు ఆడతారు పైసలు ఇచ్చకాడ. కరెక్ట్ కుట్టించినప్పుడు అన్న పైసలు ఇచ్చిపోవాలిగా. ఏమో తల్లి. సరే తీ కుట్టిస్తీ, నువ్వు రాకొస్తేవి ఇక నా మాట పట్టుకొని కుట్టిస్తీ. అదే అవు బిడ్డ, మన ఊరోళ్ళు నువ్వేమనుకున్నా సరే కానీ పైసల కాడైతే ఎంగకుండా తల్లి. అనుకున్నట్టు కుట్టాలి కానీ పైసలు అంటే ధరించేదిరా ఇస్తానుకు. నేను ఇస్తా తీసిందే, నువ్వు ఎంత అంటావో జాకెట్కు అంతే ఇస్తా. 200 తీసుకుంటావమ్మా నువ్వు? ఓ అమ్మగా కవిత పాడు కానీ 250 తీసుకుంటుందేమ్మా. ఏమన్నా సంద కుడతలేదు, మళ్ళా దాని దగ్గరకు పోయేదేంటి, ఈ పిల్ల మంచిగా కుడుతుందంట కానీ నీ దగ్గర పట్టుకొని వచ్చినరా. ముద్దు కుదిరింది అనుకో, నా బిడ్డ బట్టలు మా చెల్లెల బట్టలు కూడా ఇకే తీసుకొస్తాం మమ్మీ. జర గుట్టిరా, అద్దెనట్టు గుట్టి. అవి నాకు బిర్రుగా ఉండాలి చూడు, లూజ్ ఉంటే నాకు నచ్చాయమ్మా జాకెట్లు. ఒక సైజ్ జాకెట్ కుట్టి కవర్లో అదే సైజ్ ఎట్టుందో అట్లనే కుట్రా. ఇంత లూజ్ పెట్టకు, ఇంత టైట్ పెట్టకు, సరేనా అమ్మా? సరే పెంటక్క కుట్టిస్తా. నువ్వు ఇచ్చిన సైజ్ జాకెట్ లెక్కనే కుట్టిస్తా కానీ కుదిరితే కుదిరే అమ్మ. నా దగ్గర ఎన్నడూ పట్టించుకోకపోతుంది. కుదరకపోతే ఎట్లనో కానీ నాకు వచ్చినట్టు కుట్టిస్తా ఇక. అయ్యో, ఊరోళ్ళందరికీ కుదిరినాక నాకు ఒక దాంట్లో కుదిరాయా మమ్మీ? ఇక నువ్వు కుడితే సరే, ఎట్లున్నా సరే వేసుకుంటా. ఇక మొదటి జాకెట్ కానీ ఇక నచ్చితే అన్ని నీ దగ్గర పట్టించుకుంటా. సరే కుట్టి బిడ్డ. కుడతా కానీ ఇంత అర్జెంట్ అంటే ఎవ్వరు కుట్టారు పెంటాక. నువ్వు ఏడిపోయినా సరే పట్నంలో ఇట్లా 3-4 రోజుల ముందు ఇస్తేనే కుడతారు. మరి గిన్ని రోజులు ఏం చేసినావు పెంటాక? ఇచ్చిపోతే కదా కుట్టి పెడతానుగా. ఇప్పుడు చేతి పని చేయాలంటే కళ్ళు గుంజి పాడవుతున్నాయి, మెడ నరాలు అన్నీ గుంజుతున్నాయి.
మాపడిలు వంటప్పుడు జెండు బాంబు పెట్టుకుంటే జర్ర లేచి అవ మళ్ళీ మిషన్ ఎత్తనే ఉన్నావు. ఎన్ని జాకెట్ కుట్టేటివి ఉన్నాయి చూడు. రేపు అందియాలి, రేపు పెళ్ళిళ్ళు బట్టలు ఉన్నాయి అవన్నీ అందియాలి. నా పానానికి వచ్చి వాళ్ళ కుడితే ఒక బాధ ఉంది, కుట్ట ఒక బాధ ఉంది. తింటాక ఏం చేయాలి? మంది అందరు కుట్టించుకుంటారు, ఉద్దరినే తీసుకోపోతారు అక్క. నాకు వెళ్తా చెప్పు నా పిల్లలకు నాకు. ఏమో తల్లి, ఊరలోనే ఏమన్నా కష్టమే. ఏమన్నా గట్టిగా మాట్లాడితే నిష్ఠూరం అయిపోతారు. అగో నీ వెనకాల బక్కమ్మని చూడు. వచ్చే వారం ఇస్తే బిడ్డ 250 రూపాయలు. వాళ్ళ బుజ్జికి డ్రెస్ కుట్టించుకుంది, ఆమె ఒక రైక కుట్టించుకుంది, సగం పైసలు ఇచ్చింది. సరే ఇంటికి ఎప్పుడు ఇస్తావు బక్కమ్మ అంటే, వచ్చే వారం ఇస్తే చెల్లి అని పోయి అక్కడనే పోయింది. ఏమనాలి చెప్పు పెంటక్క. గిసుంటోళ్ళు ఉంటారు, ఏ మనూరులేగా ఇస్తారేమో రేపో మాకు పొద్దుగల లేసి ఒకరి ముఖాలు ఒక చూసుకుంటారని నేను కుట్టే అడిగేదాకా ఇద్దరు పెంటక్క. ఏం చేయాలి చెప్పు గిసుంటోళ్ళను. అరే ఇస్తది మమ్మీ, కూలి పైసలు పడలేదు, వచ్చే వారం ఇస్తారా ఖచ్చితంగా. ఇక నేనే అనుకుంటున్నా పోరు పైసలు ఇవ్వలేదు, ఏమనుకుంటున్నా ఏం కథనో అని అనుకుంటున్నా. రోజు మీ అత్త అడుగుతూనే ఉంది, ఏమైందిరా బక్కమ్మ మా ఇంటికి వస్తలేవు, మా కోడల దగ్గర ముచ్చట పెడతలేవు వచ్చి అని అంటుంది. కానీ ఇక పైసలు ఇవ్వలేదు, ఏ ముఖం పెట్టుకొని పోవాలని నాకు రాబుద్ది అవుతలేదు మమ్మీ. వచ్చే వారం ఖచ్చితంగా ఇస్తుంది, ఏమనుకోకురా. నేను ఇస్తాను అప్పుడు ఇస్తా. సరే తి మమ్మీ, ఇప్పుడు పెంపిలం చేసి రావాలి. పెంపిలగానలు కూడా మాకు సొంతమే అవుతారు. పెంపిలం చేయాలి, పెంపిలగాని చేయాలి. ఇక జాకెట్ ఏం పట్టిస్తాను పెంపిలకు. ఉత్తి సీ డబ్బా కొనుక్కొచ్చి ఆ చీర పెట్టిస్తా దబ్బా. మళ్ళీ రేపు పొద్దుగా మీరు అయితే కుట్టించుకొని తొడుకొని పోతా మమ్మీ. జరుగుట్టి మమ్మీ మంచిగా పైసలు నగతే ఇచ్చిపోతారా? ఏమనుకోకురా, నీకు ఇంత అర్జెంట్ పట్టిస్తుంది పెంటా కానీ ఏమనుకోకురా జరా. సరే ఇక్కడే. అవు మమ్మీ, నేను మర్చిపోయినా. నా జాకెట్కు అస్తర్ బట్టలు అస్తర్ బట్ట కొనుక్కుందాం అనుకున్నా కానీ మా బట్టలు దగ్గర ఆపితే 70 రూపాయలు చెప్తుంది మమ్మీ. లైన్ నీ దగ్గర ఉంటాయి అంటగా, ఎంత వేస్తావురా? ఒక్క లైన్ వేస్తే ఎంత తీసుకుంటావు జాకెట్కు? మళ్ళీ చీర గిట్ల ఉందిరా, పాలు గిట్ల వేస్తావంటగా చీరకు. ఇద్దరు పాలు గిట్ల మమ్మీ ఏమనుకోకుండా. నా దగ్గర లైనింగ్లు ఉంటాయి, చీరలకు వేసే పాలు ఉంటాయి, అన్ని దొరుకుతాయి నా దగ్గర. కానీ ఆ బట్టలు దగ్గర తీసుకోవద్దు పెంటాక. ఉత్తుత్త బట్టలు ఇస్తాడు, ఒక్కసారి నీళ్ళలో లేయగానే ఉత్తగా అవుతుంది ఆ బట్ట, పీత పిడిచి అవుతుంది. ఇక బట్టలు కొనద్దు దాని దగ్గర, ఏం ముద్దుకుంటే మన 70 రూపాయలు తీసుకుంటాడు. నా దగ్గర మంచి లైనింగ్లు తీసుకొస్తా, 50 రూపాయలకి ఉంటాయి. మంచిగా విండి ఉతికేసి ఆరేసి ఎండకు అప్పుడు కుడత పెంటక్క. చాలా రోజులు వస్తుంది చూడు జాకెట్. నువ్వు వేసుకున్నాక తొడుకున్నాకనే చూడు రాదు. గదే బిడ్డ, అందుకని దాని దగ్గర తీసుకోలేక నీ దగ్గర లైనింగ్ ఇట్లా దొరుకుతాయని అన్నది అక్క. ఇంకా అట్లా నీ దగ్గరకు పట్టుకొని వచ్చిన. అందరికి ఇట్లా కుడితే అట్లనే కుడుతుంది ఏమన్నా కానీ నాకు ఒక తిరాల కొద్ది తీరు కుడతావు. కానీ జర నేను పెద్ద పై మనిషిని కసిల్లే, జర సైడ్ జాకెట్ చూసుకుంటా కుట్టు మమ్మీ. నాకు లూజ్ ఉంటే దొరకబుద్ది కాదు జాకెట్. సరే తీయి, కుట్టినాక వేసుకొని చూడు తీయరాదు. ఇక నచ్చకుంటే నా ముఖం మీద వేసిపోదు తీయరాదు. మొట్టమొదటి జాకెట్ ముద్దుగానే అద్దేనట్టు కుడుతుంది పెంటక్క. ఇక నువ్వు మెచ్చని పూలకమ్మ ఉన్నట్టున్నావు, నాకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక మంచి మంచి చీరలే కడతావు. నీ పే మీద ఉన్న చీర కూడా మంచి పోషం పెళ్లి కాటన్ కాదు, కసంటి చీరలు మన ఊర్లో ఎవ్వరు కట్టంగా చూడలే. ఇక నిన్ను చూస్తే నీ మనిషిని చూస్తేనే అర్థమవుతుంది. కానీ మంచిగా కుడుతుంది అద్దినట్టు, నువ్వేం పికర్ పడాల్సిన అవసరమే లేదు. గదే బిడ్డ, ఇక నీకు నన్ను చూస్తేనే ఎరకబట్టినట్టు కానీ నా బిడ్డ కొని పంపుతుందిరా. పట్నంలో మంచి మంచి చీరలు ఉంటాయి ఇక అవన్నీ కొని పంపుతుంది, అక్కడనే కుట్టి పంపుతుంది. ఇక ఈ మధ్యలోకి ఇక్కడ కుట్టించుకుంటా, అక్కడ లెస్స పిరం ఉంటున్నాయి అంటే జాకెట్లు కుట్టుగులి, అందుకే ఇక్కడ పట్టించుకుంటున్నా. వారానికి 2 చీరలు తీసుకుంటారా ఆ బట్టల దగ్గర. ఇంకో కరెక్ట్ వస్తారు చూడు అద్దాలు పెట్టుకొని, దాని దగ్గర బట్టలు బాగుంటాయి. నేను మంచిగా కుట్టినాం అనుకో నీ దగ్గరికి వస్తా మమ్మీ. వారానికి 2 చీరలు అంటే ఇక నా గిరాకీకి సగం ఉంటుంది. కానీ మంచిగా ఉంటే మొత్తం నీ దగ్గర పట్టిస్తారా నా బిడ్డ జాకెట్లు ఇట్లా. గదే అమ్మ, నేను చూస్తేనే అర్థమవుతుంది. కానీ ఒక జాకెట్ అయితే పట్టించుకొని చూడరాదు. ఇక నచ్చితే పట్టించుకుంటావు, లేకపోతే కుదరకుంటే మీ బిడ్డకి ఇచ్చి పట్టణంలో పట్టించుకోరాదు. అవు కానీ జాకెట్ కు ఏమైనా డిజైన్ పెట్టుకోరాదు అని అంటుందిరా నా బిడ్డ. నాకేమో డిజైన్ కుట్టించుకోబుద్దిగా తొడుకోబుద్దిగా సిగ్గు పాడైతుంది. ఇక నా బిడ్డనేమో ఏమైతుందే, అందరు ముసలు చదువుతారు, నీకేమైతుందే, ముద్దుగా కుట్టించుకో, డిజైన్ పెట్టించుకొని సింపుల్ గా లైసో బొయ్సో వేస్తారంట కదా బిడ్డ, గట్లేసి కుడతావు. కుడతా కానీ ఇక చీర పట్టు చీరని అంటున్నావుగా, ఏమో నేనే అడుగుదాం అనుకుంటున్నా. మరి నీ వయసుకు నువ్వు డిజైన్ జాకెట్ తొడుగుతావో అనుకొని ఇక అడగలే. సరే తిని చెప్పినావుగా, మంచి చీర కలర్ లైస్ చేసి కుడుతుంది. గదే మమ్మీ, నాకు డబ్బా గల్ల పెట్టకరా. ఈ పంత బయట పడ్డట్టు పాసుకపోయినట్టు కొడుతుంది గల్లలో. మంచి రౌండ్ గల్ల గుండ్రంగా తిప్పు మమ్మీ. గట్లనే నాకు జాకెట్ ముద్దు కుదురుతాయి. ముందట క్రాస్ కటింగ్ పెట్టి బిడ్డ, క్రాస్ కటింగ్ అయితేనే నాకు కుదురుతాయి. మా నార్మల్ కటింగ్ కుట్టినాం అనుకో మొత్తం అనిగిపోయినట్టే ఉంటాయిరా. ఓ అమ్మా, నువ్వు క్రాస్ కటింగ్ దొరుకుతావా? ఇప్పటికీ కూడా నేను నార్మల్ కటింగ్ కుడదాం అనుకుంటున్నా. ఏమో బాగానే ఉన్నావు తల్లి, నీ జాకెట్ నీ సైజ్ జాకెట్ చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ సరే ఇక నీకు నచ్చినట్టు కుడతాను. నువ్వు అన్నట్టు క్రాస్ కటింగ్ దొరుకుతుంది. మన ఊర్లో చాలా మంది నార్మల్ కటింగ్ దొరుకుతారు, క్రాస్ కటింగ్ ఎవ్వరు దొరకరు. నేను కుట్టమంటే నువ్వుగా కుడుతుంది. ఏమో బిడ్డ, ఇక మా ఇంటి కాడ పెళ్లి కాక ముందు సంధి కట్టినే పట్టించింది మా అమ్మ. గదే అలవాటు అయిందిరా. ఇక నార్మల్ కటింగ్ పెడితే నాకు బియ్యేసినట్టు
మంచిగా పానము బిగ్గర పట్టినట్టు అవుతుందిరా. అందుకే క్రాస్ కటింగ్ అయితే మంచిగా చీర కట్టిన అన్న సందం కొడుతుంది. గట్లా అంటున్నా బిడ్డ. సరే నీకు వస్తే గుట్టు, లేకపోతే లేదు మమ్మీ ఎట్లా గుట్టు. సరే సరే, ఇక నాకు వచ్చి గుట్ట నీకు ఎందుకు రాదు? ఓ అమ్మ, నేను 25 ఏళ్ళ సంది కుడుతున్నా, నాకు అన్ని జాకెట్లు కుట్టొచ్చు, గుండు రాయికొచ్చు. మన ఊర్లో గుండు రాయికి ఎవ్వరికి కుట్టరాదు, అవన్నీ వచ్చు నాకు. ఆ బక్క మన అడుగు వాళ్ళ పిల్లలకు పెద్ద పెద్ద ఫ్రాకులు కుట్టిస్తా. నువ్వు ఎట్లా కుడతాను అడగ రాదు? నా దగ్గర పేరు పెట్టాల్సిన అవసరం లేదు పెంటక్క. గరాంలమ్మ, ఓ ఏమో గరాంలమ్మ ఒక్కతే నా దగ్గర చిరుడ్రు బుర్ర ఆడుతుంది. ఏం కుదరమంటే దానికి పాడే అందరు కుదురుతాయి కానీ దానికి కుదిరయి ఏందో. సరే తీ పెంటక్క, కుట్టినాక వేసుకొని చూడు, అని కుదురుతూనే తోడుకుందువు, లేకపోతే నచ్చకుంటే నమ్మకం మీద పడేసిపోతుంది, తీయరాదు. సరే తీ మమ్మీ, బస్ టైం అవుతుంది, రేపు పొద్దుగాలనే వస్తారా? చాలా దూరం ఉంది పెళ్లి. ఇక మబ్బుగల పోదాం అనుకున్నాం కానీ ఇక మబ్బుగల ఏడగొట్టడం జాకెట్ అందనట్టుంది. 8 గంటల బస్కి పోతాం మమ్మీ, 7:30కు. నా మొగడు నన్ను పంపిస్తా, నేను వస్తాను. మీ ఇల్లు చాలా దూరం ఉంది, పాడే నడిచి నడిచి కాలు కుంచుతున్నాయిరా. అయ్యో పెళ్లి రేపేనా? నేను ఎల్లుండి అనుకుంటున్నా. అట్లయితే ఇవాళ మాపటికి 9 గంటలకు అట్లా పంపి, మీ ఆయననో మరి నువ్వు వస్తావో ఎట్లనో కానీ 9 గంటల వరకు పంపిస్తే నేను చేతి పని చేసి ఉక్సులు పోసి అన్ని రెడీగా పెడతా, చీరకి ఇట్లా పాలేస్తా. సరేనా? ఇవ్వాలని పంపి. రేపు పొద్దుగల పోతాంటుగా, నాకేమో ఎల్లుండి అనుకుంటున్నా నేను దావతు. సరే బిడ్డ, ఇంత అర్జెంట్ కుట్టిస్తావో కుట్టియవో అనుకున్నా కానీ సరే. నువ్వు మాపటికి మేము జల్ది వచ్చినామనుకో నేనే వస్తా. చీకట్లోకి వచ్చినామనుకో వండేది చేసేది ఉంటుంది కదా బిడ్డ ఇంట్లో, నా మొగని పంపిస్తుంది. కుట్టి పెట్టు బిడ్డ, జర ముద్దు కుట్టి పెట్టు. పైసలు ఇట్లా పంపిస్తే ఎంత అయితే అమ్మ జర రేపు. ఇక పైసలు లేక ఇప్పుడు ఏం చెప్పకుంటాక అన్ని కుట్టినాక తీసుకుపోతా, అప్పుడు చెప్తా. కానీ అన్ని ఒక పరుద్దుకో, ఎక్కడ పోతావు? నేను మాట్లాడుతుంటే నమ్మకమైన మనుషులకనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఇక అంత లెక్క కుటుంబులు అన్నీ అయిపోయినాక చెప్తా తీసి. సరే బిడ్డ, పోయేస్తా. ఇగో ఇదే నిలయాలి మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రేపటి వీడియో అయితే. ఇలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. మీ వాళ్ళు ఎవరన్నా ఇలా టైలర్స్ ఉన్న వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా కొంచెం నవ్వుకుంటారు. సరేనా? రేపు మరొక మంచి వీడియో రేపు ముందుకు వస్తాం. అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, చూస్తూనే ఉండండి స్వీటర్ భాష.